ప్రతి విషయాన్ని కూడా అందరికీ అర్థమయ్యేలాగా వివరించాలని అనుకోవద్దు. ఎందుకంటే కొంతమంది తాము ఏమి కోరుకుంటున్నారో అది మాత్రమే వినాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి మనం ఎంత చెప్పినా అర్థం చేసుకునేటువంటి పరిజ్ఞానం ఉండకపోగా మనం చెప్పినటువంటి విషయాలని విమర్శిస్తూ ఉంటారు. అందరికీ ప్రతి విషయం అర్థమవుతుంది అని చెప్పి ఎప్పుడు అనుకోకండి. కొంతమందికి అసలు అర్థమే కాదు. తేనెటీగ ఎంత కఠినమైనటువంటి స్వభావం కలిగి ఉన్నా అది అందించే తేనె మాత్రం తీయగానే ఉంటుంది. సూర్యుడు ఎంత భగభగలాడినా చివరికి సృష్టికి వెలుతురును ఇస్తూనే ఉంటాడు. ఉరుములు మెరుపులతో గడగడలాడించినటువంటి మేఘం సైతం చివరికి చల్లని చిరుజల్లులతో ప్రాణకోటికి ప్రాణం పోస్తుంది. అలాగే కుటుంబం పట్ల బాధ్యత కలిగినటువంటి మన ఇంటి పెద్ద కూడా మన పట్ల కోపం ప్రదర్శించినా, మనల్ని తిట్టినా, మనకి నీతి చెప్పినా కష్టంగానే అనిపిస్తాయి. కానీ వాళ్ళు చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా మన ఉన్నతికి మాత్రమే, మన మంచి కోసం మాత్రమే తాపత్రయపడుతూ ఉంటారు వాళ్ళు. అందుకని ఎప్పుడు వాళ్ళ మాటకి సరైనటువంటి ప్రాధాన్యతని, గౌరవాన్ని ఇవ్వండి. చివరికి మీరే లబ్ధి పొందుతారు.